నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు ఒక 15 కంపెనీలు ఒక 15 ఏళ్ళకి అంటే అలా టైటిల్, కానీ మళ్ళీ మీరేం చేయాలి, 15 ఏళ్ళకి 15 కంపెనీలే కాదు, చాలా దొరుకుతాయి. అవి ఎలా దొరుకుతాయి, ఏం దొరుకుతాయి, ఎట్లా దొరుకుతాయి, ఎక్కడ చూడాలి అనేది మనం చూద్దాం. ఆల్ఫాబెటికల్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి, అన్ని సెక్టార్లు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ డివిజన్, పిడిలైట్ అది కూడా పెయింట్స్ డివిజన్లోకి వస్తుంది. టీసీఎస్ సాఫ్ట్వేరు, టైటాన్ గోల్డ్, అది హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ సెక్టార్, బజాజ్ ఫిన్సరు ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ, రిలాక్సో ఫుట్వేర్, జూబిలెంట్, దీపక్ ఫర్టిలైజర్స్, నెస్లే, ఎఫ్ఎంసీజీ, ఎబోట్ ఫార్మా, బర్గర్ పెయింట్స్ కంపెనీ, డాక్టర్ లాల్ పాత్లాబ్ హెల్త్, ఎల్ఎన్టీ కన్జ్యూమర్ గూడ్స్. ఇవి చూద్దాం. ఇక మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏషియన్ పెయింట్ అనుకోండి, ఇక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఏది, మీరు ఒకటే బాగా పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. screener.in ఫండమెంటలు, మనీ కంట్రోల్ ఫండమెంటలు, చార్టింగ్కు గ్రాఫు, మన ట్రేడింగ్ వ్యూ గ్రాఫ్ ఫండమెంటల్, ఏషియన్ పెయింట్స్ క్లిక్ చేయాలి. ఏషియన్ పెయింట్స్ క్లిక్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాలి. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే 2022లో నెట్ ప్రాఫిట్ కింది కాలం 3085 కోట్లు, 3811 కోట్లు టీటీఎం, అంటే ట్రైలింగ్ 12 మంత్స్. అంటే మనం ఇప్పుడు రికార్డింగ్ చేసే టైంకి యాన్యువల్ రిజల్ట్స్ రాలేదు. వచ్చినట్టయితే మార్చి 2023 ఉంటుంది. రాలేదు కాబట్టి రిజల్ట్స్ టీటీఎం, ట్రైలింగ్ 12 మంత్స్, అంటే గెస్ అనమాట, ఎక్స్పెక్టేషన్స్ అనమాట, ప్రొజెక్షన్స్ అనమాట. అంటే ఇలా ఉండవచ్చు అని. అంటే 3085 కోట్లు లాస్ట్ ఇయర్ 2022 మార్చికి వస్తే 2023 మార్చికి 3811 కోట్లుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం. ఇవి ఏమంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాలి. 96 కోట్లు షేర్ క్యాపిటల్ ఉంది. రిజర్వులు వచ్చి 14,007 కోట్లు. ఇక ఇన్వెస్టర్స్ అంటే వాటా 52.63 ప్రమోటర్ స్టేక్ ఉంది. పీర్స్కి వెళ్తే సేమ్ ఏవైతే పెయింట్ కంపెనీలు ఉంటాయో అవన్నీ కూడా పీర్స్ కిందకి వస్తాయి. ఏషియన్ పెయింట్స్, బర్గర్ పెయింట్స్, కాన్సాయ్, నెరోలాక్, అక్యుజో నోబెల్ ఇలాంటివి అనమాట. మళ్ళీ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి చార్ట్ క్లిక్ చేయాలి. చార్ట్ క్లిక్ చేస్తే ఈ చార్టు 50 DMA 200 DMA మీకు ఉండకపోతే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఇలా ఉంటుంది అన్నట్టు. మీకు ఒకవేళ ఇలా కనుక ఉంటే మీకు సింపుల్గా చూపిస్తుంటుంది. అక్కడ ఏం చేయాలి, మనము ఇది కూడా అనమాట, ప్రైస్ బై అనేసి ఇట్లా కొడితే ఇట్లా రాదు, దీన్ని అన్ని క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే ప్రైస్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే 50 DMA. డిఎంఏ అంటే డైలీ మూవింగ్ యావరేజ్. 200 DMA 200 డేస్ డైలీ మూవింగ్ యావరేజ్, అంటే సగటు ధర. ప్రతిరోజు సగటు ధర ఒకటి ఉంటుంది, దాన్ని ఏటీపీ అంటాం, దాన్ని విడబ్ల్యూఏపీ అంటాం, యావరేజ్ ట్రేడ్ ప్రైసు. విడబ్ల్యూఏపీ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైసు, సగటు ధర. ఈ సగటు ధర ఒకరోజు కాగానే ఎంతో కొంత ఉంటుంది. ప్రతిరోజు ప్రతి షేరు. ఈ సగటు ధర ఎలా వస్తుంది అంటే ఓహెచ్ఎల్సి అంటాం మనం, ఓపెన్ హై లో క్లోజ్. ఈ ఓహెచ్ఎల్సి ఓపెన్ హై లో క్లోజ్ని 4 పెట్టి, అంటే 4 ధరలు ఉంటాయి. ఈ 4 ధరలు 4 పెట్టి బాగారిస్తే యావరేజ్ వస్తుంది. యావరేజ్ ప్రైస్ 3:30కి అయిపోయినాక ఒక ధర వస్తుంది. అది ఒక 5 రోజులు గడిచింది అనుకోండి, దాన్ని 5 DMA అంటారు. అంటే 5 రోజులు డైలీ మూవింగ్ యావరేజ్. దాంట్లో డిఎంఏ ఉంటుంది, అంటే డైలీ మూవింగ్ యావరేజ్. ఎస్ఎంఏ ఉంటుంది, సింపుల్ మూవింగ్ యావరేజు. ఈఎంఏ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజు. ఇలా టీఎంఏ ఉంటుంది, ట్రయాంగులర్ మూవింగ్ యావరేజు. డబ్ల్యూఎంఏ వెయిటెడ్ మూవింగ్ యావరేజు. ఇలా 5 రోజులు అంటే 5 DMA, 10 DMA 2 వారాలు 10 రోజులు, 20 DMA నెల రోజులు, 50 DMA 50 రోజులు, 100 DMA 100 SMA 100 EMA అంటే 100 రోజులు, 200 రోజులు అంటే 10 నెలలు. ఇలా 100, 150, 200, 250 ఇట్లా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ 50 DMA 200 DMA వాల్యూమ్ ఉంది. ఇవన్నీ మనం చూసుకొని మనం క్లిక్ చేసి ఇక్కడ ఈ సగటు ధర కంటే పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా, వి షేప్లో ఎప్పుడైతే తిరుగుతుందో గ్రాఫు అక్కడ మనం బై చేయాలి. పైకి వెళ్తుంది, బైలోకి వెళ్ళాలి. 50 DMA దాటింది, బైలోకి వెళ్ళాలి. ఏది అంటే ఇప్పుడు ఆరెంజ్ కలర్ లైను 50 DMA, గ్రే కలర్ లైను 200 DMA అది దాటింది. ఒక ఏషియన్ పెయింటే కాదు,
ప్రతి షేరు ప్రతిదీ మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో, ఏ షేర్ అయితే కొనాలనుకుంటామో, ఏ షేర్ అయితే మనము ఫాలో అవుదామనుకున్నామో, ఏ షేర్ అయితే బోర్డు మీటింగ్ కానీ రిజల్ట్స్ కానీ న్యూస్ ఏదైతే ఉందో ఆ షేర్ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏషియన్ పెయింట్ మళ్ళీ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి ఏషియన్ పెయింట్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఏషియన్ పెయింట్ వెబ్సైట్కి వెళ్తే ఏషియన్ పెయింట్ ఏం చేస్తుంది, వాళ్ళు అంటే పెయింట్స్లో ఏమేమి ఉన్నాయి, ఎక్స్ప్లోరు అంటే ప్రొడక్ట్స్ ఇంటీరియర్ అనుకోండి, పెయింట్స్ ఏవేవైతే ఇక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. ఇక తర్వాత వాటర్ ప్రూఫింగ్ ఉన్నాయి, సర్వీసెస్ ఏమేంటి వాళ్ళు పెయింట్ సర్వీసెస్ ఇంటీరియరు, వాటర్ ప్రూఫింగ్లు, తర్వాత వాళ్ళు ఏవైతే ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్నిచరు, డెకోర్, వాల్పేపర్లు, ఫ్యాబ్రిక్స్, లైట్స్, సోఫాలు ఇవన్నీ మనం చూడవచ్చు ఏషియన్ పెయింట్స్లో. ఇవన్నీ అనమాట అల్టిమా అనమాట. ఇట్లా మనం క్లిక్ చేస్తే ఒక్కొక్కటి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా ఇదొక్కటే కాదు, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏషియన్ పెయింట్ మీకు చూపిస్తున్నాం. నెక్స్ట్ ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీని మీరు చెక్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు ఏషియన్ పెయింట్ చూసినాం. నెక్స్ట్ ఏముంది, పిడిలైట్. మళ్ళీ ఏం చేయాలి, ఇదే ఇక్కడ పిడిలైట్ ఎంటర్ చేయాలి. పిడిలైట్, ఈ పిడిలైట్ క్లిక్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాలి. వెళ్తే 1207 కోట్లు లాస్ట్ ఇయరు, ఈ సంవత్సరం 1257 కోట్లు, అంటే న్యూట్రల్గా ఉంది. గ్రోత్ ఏంటిదంటే ఉంది కానీ కొంచెమే ఉంది, ఒక 3-4%. 12-45 4% అయిన తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే కంపెనీ యొక్క క్యాపిటల్ రిజర్వ్లు 51 కోట్లు, కంపెనీ క్యాపిటల్ రిజర్వ్లు వచ్చి 6552 కోట్లు. తర్వాత ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ స్టేక్ వచ్చి 69.94. తర్వాత పీర్స్కి వచ్చేటప్పటికి వాటికి సంబంధించిన ఏవైతున్నాయో చార్ట్కి వచ్చేటప్పటికి చార్ట్ 50 days 200 days దాటుతుంది. అయిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా టీటీఎంఏ ఉంది. అంటే ఎప్పుడైనా కానీ టీటీఎం అంటే ట్రైలింగ్ 12 months, మార్చి 2022 కాకుండా మార్చి 2023 కనుక ఉంటే రిజల్ట్స్ వచ్చినట్టు, టీటీఎం అంటే ఇంకా రిజల్ట్స్ రానట్టు. ఇప్పుడు మళ్ళీ పిడిలైట్ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పిడిలైట్ కనుక వెబ్సైట్కి వెళ్తే అక్కడ మనకి ఆ పిడిలైట్ ఏమేం చేస్తుంది, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంది, వాళ్ళ బ్రాండ్స్ ఏంది, ఇవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పిడిలైట్కి వెళ్తే వాళ్ళ కంపెనీ ఎక్కడి నుంచి ఉంది, ఆ గ్రోత్ ఏంటిది, ఆ షేర్ ప్రైస్ ఏంటిది, ఇవన్నీ కూడా మనము ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా కానీ ఇలా గనక అంటే ఉదాహరణకి ఇవ్వండి, కంపెనీ ఏమేం చేస్తుంది, బ్రాండ్స్, వాళ్ళ బ్రాండ్లు ఏంటి, ఫెవికాల్ తెలవని లేదు. కన్స్ట్రక్షన్లో ఇండ్లు మనం ఏదైతే ఇల్లు కట్టిన తర్వాత ఇంటీరియర్కి వాడేటటువంటి ఏవైతే ఉన్నాయో ఫెవికాల్, లీకులు అవుతున్నాయి, డాక్టర్ ఫిక్సిట్, ఫెవిక్విక్, ఎంసీలు, ఇవన్నీ కూడా ఇంట్లోకి వాడేటటువంటి ఇంటీరియర్కి సంబంధించింది. ఇవన్నీ తెలవని బ్రాండ్లు కావు కాబట్టి ఇంకోండి ఇవన్నీ ఫెవికాల్, ఫెవిక్విక్, ఇవి అనమాట. అంటే ఏంటిది, ఈ ఎప్పుడు ఉపయోగపడే కంటెంట్ అనమాట, ఎప్పుడు ఉపయోగపడే ప్రోడక్టు. అందుకని తగ్గినప్పుడల్లా ఈ షేరు కొనుక్కోవచ్చు. ఇవి రాబోయే రోజుల్లో మీకు ఉదాహరణకు అంటే ఇప్పుడు మీకు ఇలా మీరేం చేయాలి, ప్రతి కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి ముందు స్క్రీనర్ వెబ్సైట్కి వెళ్ళి కంపెనీ ప్రాఫిట్లో ఉందా, ఎంత ప్రాఫిట్లో ఉంది, కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి కంపెనీ వెబ్సైట్ ఏం ప్రోడక్ట్ చేస్తుంది, ఏం చేస్తుంది, రాబోయే రోజుల్లో దానికి డిమాండ్ ఉంటుందా లేదా కామన్గా ఆలోచించి మనము ఆ షేరు గ్రాఫ్ ఫండమెంటల్గా ఒకసారి చూసినాక మనం బై చేయాలనుకుంటే గ్రాఫ్లోకి వెళ్ళి గ్రాఫ్లో వి షేప్లో తిరిగినప్పుడు బై చేయాలి. మార్కెట్ డౌన్ అయినప్పుడు ఈ షేర్లు కూడా డౌన్ అవుతాయి. అప్పుడు ఈ షేర్లు లిస్ట్ రాసుకొని వి షేప్లో తిరిగినప్పుడు బై చేస్తే మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు అక్కడ మనము సెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. ఇలా మనకు ఒక 15 షేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి టైం తక్కువ ఉంటుంది కాబట్టి మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. మిగిలిన మీరేం చేయాలి, నోట్బుక్ తీసుకొని పెన్ను తీసుకొని ఈ కంపెనీలన్నీ రాసుకొని ఒక నోట్స్ రాయాలి. కంపెనీ పేరు, నెక్స్ట్ మార్చి 2022 నెట్ ప్రాఫిట్, టీటీఎం మార్చి 2023 నెట్ ప్రాఫిట్, ఇట్లా 4 కాలమ్స్ పెట్టుకోవాలి. టీటీఎం ఉంది, ఓకే. టీటీఎం లేదు, మార్చి 2023 ఉంది, ఓకే. టీటీఎం ఉంది, టీటీఎం రాసుకొని మళ్ళీ మార్చి 2023కి ఎంత వచ్చిందో మళ్ళీ రేపు ఎల్లుండో అంటే ఒకరోజు ఆ బోర్డు మీటింగ్ ఉంటుంది, ఆ బోర్డు మీటింగ్ చూసుకొని మనం ఎంటర్ చేయాలి. చేస్తే ఈ సెక్టార్లో ఎంత కంపెనీ ఈ 15లో ఏ కంపెనీ బాగా ప్రాఫిట్ వచ్చింది, 2022 నెట్ ప్రాఫిట్, 2023 నెట్ ప్రాఫిట్, ఏది ఇంక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది, పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, అవి చూసుకొని అవి సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీలు మనము
తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఆ తగ్గినప్పుడు కొనుక్కునే బదులు తగ్గినాక వి షేప్లో తిరిగినప్పుడు మనము బై చేయాలి. ఇది సింపుల్గా ఇది మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ ప్రోగ్రాము. ఇవన్నీ మీకు ఈ కంటెంట్ ఇవన్నీ కూడా బిగినర్స్ లెర్నర్స్ కోసం ఉపయోగపడేది. ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి మీ ప్రాఫిట్ మీ లాస్కు మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, రిస్క్ మీరే తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.